అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఏం పేరు? సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారు? సుబ్బారావు గారు నేను బిజినెస్ చేసి రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాను. ఓకే, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు, అంటే రెస్ట్ లో ఉన్నారు. రెస్ట్లో. రైట్. సార్ మరి ఇప్పుడు తెలంగాణ అంతటా ఎంపీ ఎలక్షన్స్ ఆల్రెడీ మొదలైంది. సో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో మరి ఎట్లా ఉన్నారు? మల్కాజ్గిరి పార్లమెంట్లో చూసుకుంటే ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. సో ప్రధానంగా ఎవరికి ఉంది ఇక్కడ ఛాన్స్ గెలవడానికి? ఈటెల గారికి చాలా ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఒక డమ్మీ క్యాండిడేట్, ఆయనకి అంత ఛాన్స్ లేదు. కాంగ్రెస్ బీజేపీల మధ్య రావచ్చు కాబట్టి ఈటెల గారు గతంలో మంత్రిగా చేశారు, ఉద్యమ నాయకులో పాల్గొన్న పేరుంది కాబట్టి ఈటెల గారికి ఎక్కువ ఛాన్స్ ఉందని నా నమ్మకం. అంటే నాన్ లోకల్ ఇక్కడ సమస్యల మీద ఎక్కువ అవగాహన లేదని చెప్పేసి కొందరు అంటున్నారు. మరి సో ఎట్లా ఏమంటారు దీనికి? సమస్యలు అంటే ఇప్పుడు ఆయన పక్క ఆయన దిక్కొచ్చి ఇక్కడ పెట్టాడు, సమస్యలు తెలుసుకుని ఆయన క్లియర్ చేస్తారు, తప్పేముంది. ఎవరైనా ఆ ఏరియాకి వచ్చాక ఆ బాధలు తెలుస్తాయి, వచ్చాక తెలుసుకుంటే చేస్తారు. తిరుగుతున్నారా మరి? నాయకుడు బాగానే తిరుగుతున్నారు, రెస్పాన్స్ బాగుంది, గెలుస్తారన్న నమ్మకం ఉంది. మీరు అన్నా చూసారా సెటిలర్స్ ఓట్లు ఇప్పుడు 50% ఆంధ్రాలో ఉన్నాయి, వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు. తెలంగాణలో ఏమో రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి సో మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఏమైనా ఛాన్స్ ఉండదా మరి? మనం ఓటు వేసేటప్పుడు ఎమ్మెల్యేకి వేసేటప్పుడు ఒకటి చూస్తాం, ఎంపీకి వేసేటప్పుడు ఇంకోటి చూస్తాం. ఎంపీకి వేసేటప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ ఏం రాబోతుందో ఆలోచించి వేస్తాం. స్టేట్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఏది రూలింగ్ వచ్చి చూసి వేస్తారు. ఆ విధంగా ఓట్లు పడటం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసి ఎంపీకి అనేది మోడీ గారు ఈ 10 ఏళ్ల పాలనలో మంచి పేరు సంపాదించుకుని మంచి పనులు చేశారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. నాకు తెలిసి ఆ విధంగా వెళ్తే ఖచ్చితంగా ఎంపీకి ఈటెల రాజేందర్ గారికి ఓటు పడుతుంది, అది మోడీ గారికి పడ్డాడే ఓటు. కానీ మరి చూసుకుంటే సెంట్రల్లో కూడా ఇండియా కూటమి కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు కలిసి పోటీకి సిద్ధమవుతున్నారు. సో మరి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉండదా మరి? సరే 60 సంవత్సరాలు పాలించారు, 60 సంవత్సరాల పాలనలో వాళ్ళేం అభివృద్ధి చేశారు, వచ్చిన 10 ఏళ్లలో మోడీ గారు ఏం చేశారు జనాలు చూస్తారు. వచ్చిన 10 ఏళ్లలో మోడీ గారు ఏం చేశారు, 60 ఏళ్ళ భారత్ని ఎట్లా తొక్కి పెట్టాడు, ఈ రోజున భారత్ ఎంత దూచుకెళ్తుంది, ఆర్థిక ఇదిలో ఎక్కడో 12వ స్థానంలో 5వ స్థానంలో తీసుకొచ్చి పెట్టిన మోడీ గారు కావాలా, తీసుకెళ్ళి రాడికల్ చేస్తాము అదే వాళ్ళ చేతిలో పెట్టే కాంగ్రెస్ కావాలో ప్రజలు తెలుసుకుంటారు. మరి పోటీ ఎట్లా ఉంటుంది ముగ్గురు మధ్యలో? మల్కాజ్గిరి నుంచి నాకు తెలిసి ఈటెల గారికి మంచి ఛాన్స్ ఉందండి. నిన్న రాత్రి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, ఆ విధంగానే ముందుకు వెళ్తారని అతి మంచి నమ్మకంతో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.